ఒక్క నిమిషం చెప్పేది క్లియర్గా వినండి. ఈ వార్త ఏ ఒక్కరి కోసమో కాదు, అందరి కోసం. మీరు కరోనా టీకా వేసుకొని ఉంటారు కదా, ఇప్పుడంతా బాగుందిలే అని అనుకోవద్దు. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, అవి ప్రాణాల మీదకు కూడా తేవచ్చు. ఇదంతా చెబుతున్నది సాక్షాత్తు టీకా సృష్టికర్తలే. అవును, ప్రపంచంలోని ప్రతి మూలకు వెళ్లిన కోవిషీల్డ్ వ్యాక్సిన్తో ముప్పు తప్పదట. స్వయంగా దిగ్గజ ఫార్మస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనికా ఈ సంచలన ప్రకటన చేసింది. తన తప్పును కోర్టులో అంగీకరించింది. బ్రిటన్లో పలు మరణాలకు కారణమైన ఈ వ్యాక్సిన్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంతకీ మన ఇండియాలో తీసుకున్న వ్యాక్సిన్ కూడా ఇదేనా? ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్, భారత్లో కోవిషీల్డ్ అని కూడా పిలుస్తారు. ఇది వైరల్ వెక్టర్ వ్యాక్సిన్. చింపాంజీలలో బలహీనపడిన సాధారణ జలుబు వైరస్ నుంచి ఈ టీకాను డెవలప్ చేశారు. స్పైక్ ప్రోటీన్లు ఉత్పత్తి చేసేందుకు వైరస్ జన్యుక్రమంపై ఆధారపడి ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ శరీరంలోకి వెళ్లగానే అక్కడున్న వ్యాధి నిరోధక శక్తిని యాక్టివ్ చేస్తుంది. అప్పుడు యాంటీబాడీలు ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా రోగనిరోధక వ్యవస్థ కరోనా వైరస్ పై పోరాటం చేయడం ప్రారంభిస్తుంది. ఇండియాలో ఎక్కువ మంది వేసుకున్న టీకా కూడా ఇది. 2022 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో భాగంగా భారత్లో 170 కోట్లకు పైగా కోవిషీల్డ్ డోసులను అందించారు. ఓవైపు కరోనా డోసుల పంపిణీ ఇండియాలో పెరిగిన సమయంలో మరోవైపు బ్రిటన్లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుందన్న వాదన మొదలైంది. దీనికి బలాన్ని చేకూర్చేలా యూకేలో పలు బ్లడ్ క్లాట్ కేసులు రికార్డయ్యాయి. దీంతో ఆస్ట్రాజెనికా సామర్థ్యం సంగతి పక్కన పెడితే ఇది హాని చేస్తుందన్న భయాలు మొదలయ్యాయి. పలు దేశాల్లో ఆస్ట్రాజెనికా పనితీరుపై పరీక్షలు పెరిగాయి. డెన్మార్క్, ఐర్లాండ్, థాయిలాండ్, నెదర్లాండ్, నార్వే, ఐస్లాండ్, కాంగో, బల్గేరియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్తో సహా పలు యూరోపియన్ దేశాలు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపివేశాయి. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నది కంపెనీ మొదటి నుంచి చెబుతుంది. నిజానికి ఏ టీకా తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఆస్ట్రాజెనికా టీకా వేసిన ఇంజెక్షన్ ప్లేస్ లో నొప్పి కూడా ఉంటుంది. ఇక టీకా వేసుకున్న తర్వాత పలువురిలో అస్వస్థత, అలసట, జ్వరం, తలనొప్పి, కీళ్ల లేదా కండరాల నొప్పి, వాపు, మైకం, చెమట, కడుపు నొప్పి లాంటివి కనిపించాయి. అయితే పలు దేశాల్లో ఈ టీకా కారణంగా రక్తం గడ్డకట్టిందన్న వాదన ఉంది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తమకు నష్టం కలిగించింది. యూకేలో దాదాపు 51 మంది బాధితులు అక్కడి హైకోర్టులో పిటిషన్ వేశారు. తమకు 100 మిలియన్ పౌండ్ల నష్టపరిహారం ఇప్పించాలని వారు అందులో కోరారు. నిన్న మొన్నటి వరకు తమ టీకాతో ఎలాంటి సమస్య లేదని చెప్పుకొచ్చిన ఆస్ట్రాజెనికా ఇప్పుడు స్వరం మార్చింది. తమ టీకాల్లో లోపాలు ఉన్నాయని ఆస్ట్రాజెనికా ఒప్పుకుంది. ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది. కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళు థ్రోంబోసైటోపినియా సిండ్రోమ్ కు గురవుతున్నారట. దీని కారణంగా శరీరంలో రక్తం గడ్డకట్టడం లేదా ప్లేట్లెట్స్ కౌంట్ వేగంగా పడిపోవడం జరుగుతుంది. శరీరంలో రక్తం గడ్డకట్టడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ లేదా కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇటు భారత్లో కోట్లాది మంది ఈ కరోనా టీకాని తీసుకున్నారు. అటు ఈ వ్యాక్సిన్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తిన వారు, ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు బ్రిటన్లో అలు పెరగకుండా న్యాయ పోరాటం చేస్తున్నారు. బ్రిటన్లో ఈ టీకా ప్రతికూలించి చనిపోయిన వారి కుటుంబాలకు, తీవ్రంగా ఆరోగ్యం దెబ్బతిని బాధపడుతున్న వారికి భారీ ఆర్థిక సాయం అందుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. భారత్లో మాత్రం ఈ టీకా వల్ల వచ్చే ఎఫెక్ట్స్ గురించి పెద్దగా చర్చ జరిగిన సందర్భాలు లేవు. చాలా అరుదైన సందర్భాల్లో థ్రోంబోసిస్ సమస్య వస్తుందని కోర్టు ఎదుట స్వయంగా కంపెనీ అంగీకరించడం టీకా వేసుకున్న వాళ్ళలో ఆందోళన కలిగిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్